హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటికి వచ్చాము విలేజ్కి. ఈ విలేజ్లో చాలా అంటే చాలా జాంకాయలు ఇదిగోండి చూసారా. తర్వాత వాయిస్ ఇచ్చుకోలేను. ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి హాయ్ అండి ఫ్రెండ్స్. ఇచ్చే చెరికి తీసుకు నేను ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్ హాయ్. ఓకే ఇట్లా ఫస్ట్ చూపెడతాను. చిలక కొట్టింది వస్తున్నా. అవన్నీ చూపి కొయ్యక ముందు ఒకసారి వీడియో నిలువుగా వస్తుంది, నేను చూసుకున్నానా. చెర్రే ఇస్తున్నా ఇచ్చుడు. ఇంకా ఇంకొక ఇక్కడ చూడు. ఇదిగో ఇదిగో ఇక్కడ కూడా చిలక కట్టిన కాయ ఉండాలి. అదేమైందో అదే కింద చెరికి నిదానంగా పెట్టారు కింద. అవి వద్దులే సంధ్యా, అదొద్దు. బాగానే ఉన్నాయి. పైన కాయ చూడు అక్కడ. ఇదిగో ఇది కొమ్మ పైకి ఎత్తి. వద్దులే చిన్నగా వద్దు, పచ్చుకోండి వన్ సైడ్ వెళ్ళి తీసుకెళ్ళొచ్చు. ఓకేనా. ఇగో ఈ చెట్టు సైడ్కి రా. ఇక ఆ రెండిట్లో పైకి లేపు. ఏమొద్దు, ఏదొద్దు. ఎక్కింది ఎక్కింది. ఇంకొక ఇంటి బుడ్డకాయ అదే రౌండ్గా బాగుంటుంది. రౌండ్గా బాగుంటుంది, తీసుకుంటుంది. చాలా చెరే వద్దు వద్దు. అమ్మిచ్చి తీసుకో, పచ్చిగా ఉన్నాయి. చాలే నాన్న. వద్దు వద్దు, అవి ఎండకే ఎండినాయి, చూసుకుని కోయాలి. అవి వదిలేసి మొత్తం కాయలు చూపించండి. మేము కోయ మాకు నేను రేపు పొద్దున్న చూసుకొస్తాను. అవి అనువారు తీసుకురమ్మన్నారు. ఇలా క్లాత్ వేయడం వల్ల ఏంటంటే పక్షులు వాలకుండా ఉంటాయి. ఓకే, నన్ను కూడా చూపిస్తున్నాగా. తెంచినా ఇవి అది పచ్చిగా ఉంటాయి. నా ఒక అంటే ఒకటి తెంపుకుని తిని చూడగా ఉందో. ఇదిగో చూపినా. ఇదిగో ఓకే డన్. అదే కట్ చేసుకో. ఓకే ఒక్క కాయకు సరే. నువ్వు పోయినా కాయకు. అదే అది ఓన్లీ కాయ తెంపాలి. ఓన్లీ కాయ ఒకటి తెంపు. చాలు. సంధ్య చూపించు. ఉసిరికాయ చెట్టు పెద్దగా పెద్ద కాయల చెట్టు ఇది. ఇట్రా నా చెర్రీ పట్టుకో. ఆ మూడు తీసుకొని వచ్చే. రా చెర్రీ, తీసుకొచ్చాను. కత్తి తెచ్చాలి. ఇక్కడే ఉండు నాన్న. చెర్రీ చెర్రీ అటు నానమ్మా. 2 గేళ్ళు కొట్టేనా చెర్రీ అని ఉంటే నాన్న. లేతగా ఉండేటట్టుగా ఏం లేదు, అలా తయారయ్యే ఉన్నాయి. బాగానే తయారయ్యి ఉన్నాయి. గోడ బయటకా? ఏది ఇదా? ఆ చెట్లకా? ఆ చెట్లకి అసలు గెలలేదు. ఓకే ఇక్కడ అక్కడ ఒకటి ఉందా చూస్తా. అమ్మో ఇటు సైడ్కి రా చెట్టు
నల్లగా ఎండిపోయినాయి నాన్న ఇవి. పట్టుకో పట్టుకో వాటర్ వాటర్ చూసి చాలే ఇంకెక్కువ ఎందుకు కోసం. కాయ పడిందా? ఇదిగో ఇదే నేను మొన్న కోసింది 4 రోజులు, ఇది కోసి 4-5 రోజులు. కింద వస్తే మొత్తం అయిపోయిందండి. తిందేసుకోలేదులే. ఇది పువ్వు నల్లదాకా ఉంది, 4-5 రోజుల్లో చూడాలని మళ్ళీ మర్చిపోయా. జాగ్రత్త నాన్న, అటు పడేసేవా అవతల. ఇవి మీకు మాకు అట్టి పెట్టుకుందాం. పచ్చికాయలు తెచ్చుకెళ్ళేవాడు పట్టదు. ఇది మీరు చూడలేదేంటి? నేను మొన్న వచ్చినాడు ఆ చివరి పువ్వు కోసా. ఆహా. కోసి పై కాయలు నాకు అవ్వాలి. తీసుకెళ్ళవచ్చులే. కింద రెండు అదిగో నా తింటానికి వెళ్ళి చూపిస్తాడు చెప్పాలా? చూపిమని హాయ్ ఆంటీ, బాగున్నారా? అదే ఉంటున్నారా ఆంటీ? మీ అరే మళ్ళీ కొయ్యి ఒకసారి కొయ్యి. కాదు ఇప్పుడు వీడియో తీస్తాను, కొయ్యినానా? ఒక్కటి చాలు, ఒక్కటే చాలు. కచ్చిఫ్లో పెట్టుకోవచ్చు పిచ్చోళ్ళలాగా. మా అమ్మకు చూపెడదామని. దమ్మా అదిగో నెమ్మగంట మోతంట ఇంటికి నాకు నెమ్మది. నారాయణ అయితే గడగడ ఎక్కేసేస్తాడు గోడ. ఆయన కూడా అట్లా కొడతాడు. నారాయణ అంటే ఎవరమ్మ? పాలు పోసాయినా? ఈడే పాలు తెచ్చేవాడు ఇంట్లాడు. జూమ్ చేయమాక, పక్క వచ్చి తీసుకో నీడగా. నీ మీద పడతామిట్రా, నువ్వు ఓన్ బాగిట్రా. అబ్బా భలే గోసా చింటూ. ఇదిగా పండిపోయింది, తీసుకో. వావ్ వావ్ వావ్. అంత పండితే నాకు కనపట్టలేదేంటి కాయలు? ఆగు నాన్న, జాగ్రత్త. కింద పట్టకూడదని అయితే ఒక్క నిమిషం ఉందంట పట్టుకుని అక్కడ పెట్టుకో నాన్న. అది మళ్ళీ కాయ వచ్చింది. రాలేదా? రాలేదా? అవన్నీ విజయవాళ్ళు తెలుసు. కొయ్యి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 1
చూపడు కోసం నోట్లు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ పెట్టుకో. అది పెట్టుకున్న మళ్ళీ వస్తావేరా కింద పెట్టేస్తే అది తీసుకోవడానికి ఇది. ఏంటి మస్క్ వచ్చేస్తుంది ఏంటి దగ్గరికి రాగానే. నేను యాపిస్తాను ఆ? వెనక్కి జరుపుకో కెమెరా, చెరిగే చేతిలో నొక్క తీసుకో. అంత పాలే వావ్ చితికిపోయింది. ఆదరికి పడిపోయిందా ఇదిరికా ఆదరికి అసలు మీద పడిపోయింది మొత్తం, ఏది మెల్లగా ముగ్గిపోయి పడుతుంది. అమ్మా బయట పక్క బాగానే ఉంది చూడడానికి, కింద నుంచి లోపల అంతా మెల్లగా ముగ్గిపోయిందమ్మా.